శుక్రవారపు పొద్దు సిరిని విడువొద్దు, దివ్య నూదగవద్దు, బువ్వ నెట్టొద్దు. తోబుట్టువుల మనసు కష్టపెట్టద్దు. తొలి సంజ మలి సంజ నిదురపోవద్దు. మా తల్లి వరలక్ష్మి నిను వీడదపుడు. మా తల్లి వరలక్ష్మి నిను వీడదపుడు. ఇల్లాలు కంట తడి పెట్టని ఇంట, కల్లలాడని ఇంట గోమాత వెంట. ముంగిళ్ళ ముగ్గుల్లో పసుపు గడపల్లో, పూలల్లో పాలల్లో, పూలల్లో పాలల్లో ధాన్యరాసుల్లో. మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా ఉండు. మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా ఉండు. మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా ఉండు. ఇప్పుడు మనము అర్థాన్ని తెలుసుకుందాం. లక్ష్మీదేవి ఎవరి ఇల్లు విడిచిపెట్టకుండా ఉంటుందంటే, ఎవరైతే శుక్రవారం రోజు ధనము విడిచిపెట్టకుండా, దీపాన్ని నోటితో ఆర్పకుండా, ఇంటి ఆడపడుచుకు ఎప్పుడూ కన్నీళ్ళు రానివ్వకుండా ఉంటారో, ప్రతిరోజు ఉదయము సాయంత్రము సమయాల్లో నిద్రపోకుండా ఉంటారో, అటువంటి ఇంటిలో మహాలక్ష్మీదేవి నివాసమై ఉంటుంది. ఇంట్లో ఇల్లాలు కంటితడి పెట్టకుండా, ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా, ఏ ఇంట్లో అయితే గోమాత ఉంటుందో ఇంటి ముందర వేసే ముగ్గుల్లో, పసుపు పూసిన గడపల్లో, పూలల్లో, పాలల్లో, ధాన్య రాసుల్లో మహాలక్ష్మి ఎప్పుడూ కొలువై ఉంటుంది. మా వీడియోలు చూస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్. లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.